రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం విశ్వవసు ఉగాది వేడుకలు స్థానిక సాయిబాబా మందిరంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అడ్లూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా 30 మంది కవులతో కవి సమ్మేళనం, సముద్రాల శ్రీనివాసాచార్యచే పంచాంగ శ్రవణం, ముఖ్య అతిథులచే 6 గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు, 9 మంది తెలుగు, 8 మంది హిందీ, 9 మంది ఆంగ్ల ఉపాధ్యాయులకు మొమెంటోలు అందించి శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఎస్ఎల్టీఏ రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్, ఎస్ఎల్టీఏ వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్లూరి వెంకటేశ్వర్లు వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులు పోలోజు శ్రీహరి, కానుగుల భద్రయ్య, గుండు రవి, కొండల కృష్ణమూర్తి, గుండారపు శ్రీను, ముడుంబ ప్రవీణ్, అమర్, సిరికొండ కుమారస్వామి, ఉట్ల శ్రీనివాస్, జీవివి ప్రసాద్, ఎండి హమీద్, ఎన్వి శ్రీదేవి, నల్ల మాధవి, పెండ్యాల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. వారి సౌజన్యంతో ఉగాది సమ్మేళనం చేసినటువంటి సభా సదస్సులందరికీ ప్రమోషన్ క్లారిఫికేషన్. ప్లీజ్ కవులు కవిత జరిగిన కాలంలో సన్మానం ఉంది. దయచేసి ఎవరు మంచి భోజనం ఉంది. ఇక్కడ రచించినటువంటి నాణ్యత ఆవిష్కరణ చేసి సాహితీ పోషణలో అతడు చక్రవర్తి, శ్రీనివాసంతో శాశ్వత కీర్తి. కొన్ని రుణాలు ఎన్నటికీ తీరవు, కృతజ్ఞతాంజలి ఈ నాని. కొన్ని రుణాలు ఎన్నటికీ తీరవు, కృతజ్ఞతాంజలి ఈ నాని. ఆత్మీయ మిత్రుడు పెద్దన్న చక్రవర్తుల శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎల్టీఏ గారికి సవినయంగా ఈ నాని శిల్పాలు అంకితం. మీ అందరి ఆశీస్సులు, అభినందనల మధ్య ధన్యవాదాలు. లేలేత చిగురాకు నడుమన పిందియల్ నతనమాడ కమనీయ రమణీయ కలకంఠగా మంజీర రవములై మానురోగా సకల గుణములన్నీ షడ్డు శోపేతమై జీవితలో తులంచేరి చూడ గడచిన కాలం గడిపిన కష్టం
పచ్చడి రుచుల మల్లెల పరిమళాలు నీళ్ళని కింద నిండుగా నిండుకొనగా సాగి వచ్చే నవయుగాది సంతసమునా విజయ దరహాసాలను నింపింది. విశ్వమంతా విశ్వాసాన్ని నింపడానికి విశ్వావసు నామ సంవత్సరాన్ని వారసత్వంగా ఇచ్చింది. నాటి నుండి నేటి ఉగాది వరకు ఉగాది షట్రుచులను పచ్చడి చవి చూసినాం. కలకోయిల ఎదలోపల కుబుకులాలాపన ఆత్మీయత రాగాలను పాడవేల ఓ ఉగాది. ఈ ఉగాదిన మది సంధ్యన పంచాంగపు శ్రవణాలే మరువలేము. మావి చిగురు మంచి తరిని తడపవేల కొత్త కుండ చింతపండు చిరునవ్వులు చిందించెను. రాజన్న గారు బెస్ట్ ప్రధాన ఉపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ భూపాల్ నగర్ ములుగు జిల్లా. శ్రీమతి ఎం సునీతారాణి గారు జిహెచ్ఎం కొత్తగూడ జెడ్పీహెచ్ఎస్ నమ్మగొండ జిల్లా గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్న సన్మానాన్ని స్వీకరించవలసిందిగా. మేడం గారు సీనియర్ మోస్ట్ ప్రధానోపాధ్యాయులు గారు వారి దయచేసి గడి చెప్పాలండి మన మైపాడ జిల్లా ఎవరైనా వచ్చారు ధన్యవాదాలు సార్. ఒకసారి మిత్రులందరూ కూడా కాస్త చిన్నగా చెప్పండి సార్ ప్లీజ్. మీరు ముందుకి సన్మానం చేయండి. సీనియర్ సవితా మేడం సుజాత మేడం కూడా ఆటలు నిర్వహించారు. శ్రీ శరణాచల్ గారిని పోలోజు శ్రీహరి గారు ఆశించిన జి స్వర్ణలత మేడం గారు ఎస్సీ జెడ్పీహెచ్ఎస్ ఫతేపూర్ అందరూ సార్ ఫోటోకి చూడండి. జెడ్పీహెచ్ఎస్ సార్ ఉదయశ్రీ గారు ఎస్ఏ తెలుగు జెడ్పీహెచ్ఎస్ సాయి మేడం. ఆ లాంగ్వేజ్ వాళ్ళ మాటల తీరు విధి విధానం చాలా ఆకట్టుకుంటుంది. సో యాక్చువల్గా నేను బై బర్త్ నేను హిందీ ఎక్కువ చదివినాను, కానీ ఇక్కడికి రావడం
ఒక నానుటి అంటే హిందీలో జబ్ దో మిలే దివానే సబ్ భూల్ జాతే ఉన్కే గుడ్గుడాహట్ దేఖి హమ్ సబ్ భూల్ జాతే. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే భాషా పండితులు మాట్లాడుకునేది ఎంత తీయగా ఉంటుంది, వాళ్ళ భాష అనేది మనకు తెలుస్తుంది. సో నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. నాకు జస్ట్ ఏం లేదు, కలెక్టర్ గారి నుంచి కాల్ కూడా వస్తూనే ఉంది అప్పటి నుంచి. నేను ఇప్పుడు కాల్ అటెండ్ కావాలి. సో నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు. నాకు కొంచెం బాధగా ఉంది మీ కార్యక్రమాన్ని విడిచి వెళ్తున్నందుకు. సో నాకు ఈ ఆతిథ్యం ఇచ్చినందుకు ఈ ఎస్ఎల్టీఏ వారికి ధన్యవాదాలు. డిఓ ఆఫీస్ నుంచి సెప్టెంబర్ 5th నాడు ఎవ్రీ ఇయర్ ఇచ్చే బెస్ట్ టీచర్ అవార్డులలో మా భాషోపాధ్యాయులు కేవలం 2-3 ఉండేవాళ్ళు సార్. 1300 మంది భాషోపాధ్యాయులు ఉన్నాం. మరి ఇయర్లీ 3 అని చెప్తే 40 ఏళ్ళైనా సరిపోదని అది మేమే మొదలుపెట్టి మీలాంటి పెద్దల చేతుల మీదుగా ఈ వేదిక మీద అవార్డులు ఇప్పటికీ 550 మందికి పైగా అవార్డులు ఇచ్చి సన్మానించుకున్నాం సార్. ఈ అవకాశం అంటే దీనికి కారణం మా కమిటీ మెంబర్లు, మా భాషోపాధ్యాయుల ప్రోత్సాహమే ప్రధాన కారణం. ముఖ్యంగా సోదరిమణులు ఉన్నారు సార్. ఇవాళ ఈ ప్రోగ్రాం జరగాలి అంటే లక్షల్లో ప్రోగ్రాం సార్. పాప వాళ్ళు ఏమన్నారు, మౌనంగా వచ్చి కూర్చుంటారు. మా ఆవేదన చెప్తే మాత్రం మౌనంగా ఫోన్పే పనిచేస్తూ ఉంటుంది, పంపుతూ ఉంటారు సార్. వాళ్ళందరి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఘనంగా జరుపుకుంటున్నాం. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నేనేం స్పీచ్ ఇవ్వని కాల, విజయం పొందిన తర్వాత మొదటి ఉగాది ఇది. కొంతమందికి ఆ పదం ఆ భయం రెండు తెలవట్లేదేమో, కానీ ఈ ఉత్సాహాన్ని చూస్తే ఒక్క సెకండ్ ఉద్విగ్న భరిత క్షణం. మొన్న ఈ మధ్యనే నేను అతిథులను పిలిచే క్రమంలో నేను కూడా కవిని కాదు, మొన్న మా తాడిజల్లో రవిసార్ అన్నాడు ఈసారి ఏం సృజించకపోయినా, కానీ మొన్న ఎందుకో సృజించిన అబ్బా నేను కార్యక్య నేను రాసా. ఎన్నడూ కదలని కలం 19 జూన్ 2024 నాడు నా చేతి వేళ్ల వద్దకు చేరింది. కవి సమ్మేళనం రవిసార్ నాని కూడా రాసుకోండి కండోగప్ప. 19 జూన్ 2024 నాడు నా చేతి వేళ్ల మధ్యకు నా కథ చేరింది. ఆనంద బాష్పాల కథ రాయమన్నది. అది పెరుగని 14 సంవత్సరాల పోరాటాన్ని పదాల్లో తడవమన్నది. ముందుకు సాగిన ప్రతిసారి వెనుకకు లాగిన దుర్మార్గుల నైజాన్ని సాటమన్నది. ఇంటికి దూరమై, బడికి దూరమై, అధికారుల రాజకీయ నాయకుల గేటు ముందు నిల్చున్న భారమైన క్షణాలని తూచమన్నది. అందరి తలరాతలు బ్రహ్మ రాశాడంటారు, కానీ మా తలరాతలు మార్చిన జీవులను మేమే రాశాం అని గుర్తు చేసింది నా కళ. పక్కనే మా హాజీభాయ్ ఉన్నాడు రాసిన. ఎవరు నిద్రలేవక ముందు కారెక్కి అందరూ నిద్రించాక వచ్చిన రాత్రులను గుర్తు చేసింది నా కళ. ఆరోగ్యంగా ఉన్న అధికారులకు బాగా తెలుస్తుంది సార్. ఆరోగ్యంగా ఉన్న అయిపోయిన మెడికల్ లీవులు సర్వీస్ బుక్లో రాశానని ఖాళీ అయిన సెలవుల కారణాలను చూపింది నా సర్వీస్ బుక్. ఈ ప్రయాణం గత 14 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మా ఎస్ఎల్టీఏ 2003లో ఆవిర్భవించిన విషయం మనందరికీ తెలిసిందే. 2003లో ఆవిర్భవించిన తర్వాత 2011 వరకు కేవలం ఒక కవి సమ్మేళనాలు మాత్రమే నిర్వహించేది. అదైనా కూడా మర్కజీ హై స్కూల్ ఒక గదిలోనూ, నేరెళ్ళ వేలిమాధవ్ ప్రాంగణంలోనూ కొద్దిపాటి కవిమిత్రులతో నిర్వహించుకుంది. అలాంటిది దినదినం ప్రవర్ధమానమవుతూ మేము ఈ స్థాయికి రావడం జరిగింది. 2011లో మా రాష్ట్ర అధ్యక్షులు, అప్పుడు వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు చక్రవర్తుల శ్రీనివాస్ గారు, హాజీ నురాన్ గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారు ఉన్న సమయంలో ఒక ఆలోచన వచ్చింది. విద్యాశాఖ పక్షాన ఇచ్చేటువంటి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఆ లిస్టు చూసినప్పుడు భాషోపాధ్యాయులకు 1 లేదా 2 మాత్రమే ఉండేది. ఒక్కొక్కసారి లేకుండా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేకుండా ఉండేది. అలాంటి పరిస్థితిలో ఒక భాషోపాధ్యాయుడు పదవి విరమణ పొందే సమయానికి అవార్డు తీసుకునే అవకాశం కూడా ఉండదు అనే ఉద్దేశంతోనే మన పక్షాన, మన ఎస్ఎల్టీఏ పక్షాన ఉపాధి ఉత్తమ పురస్కారాలు మనం ఇచ్చుకుంటే బాగుంటుందనే ఆలోచనతో 2011 నుంచి
కవి సమ్మేళనంతో పాటు ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కూడా మేము ప్రదానం చేస్తున్నాం. ఇప్పటికీ సుమారు 600 మంది భాషోపాధ్యాయ మిత్రులకు, తెలుగు, హిందీ, ఉర్దూ మిత్రులకు ఇవ్వడం జరిగింది. అంతేకాదు సుమారు ఒక 500 మందికి కవి మిత్రులకు సన్మానం చేయడం జరిగింది. ఈ విధంగా మా ఎస్ఎల్ఏ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. గత కార్యక్రమాలకు, ఈరోజు జరిగే కార్యక్రమాలకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇంతకుముందు భాషోపాధ్యాయులుగా జరుపుకునేటువంటి ఈ ఉగాది వేడుక ఈరోజు మనం దశాబ్దాల కాలంగా మనం ఏదైతే చిరకాల వాంఛ ఉన్నదో ఆ వాంఛ నెరవేరిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకునేటువంటి ఉగాది వేడుక ఇది. మనం ఎప్పుడు ఉగాది వేడుకల్లోనైనా మనం అతిథులు వస్తే ఒక ఆశా దృక్పథంతో వచ్చేది, మనకు అప్గ్రేడేషన్ గురించి హామీ ఇచ్చిపోతారేమో. కానీ మనకు దశాబ్దాల కాలంగా మనం ఎదురు చూసిన వేళ 2024 జూన్ 19వ తేదీన మనం స్కూల్ అసిస్టెంట్గా మనం పదోన్నతి పొందినాం. అందుకు ఈసారి మనం ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఈసారి మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రమోషన్ వచ్చినాయి కాబట్టి మన భాషోపాధ్యాయులందరికీ ఇది ప్రమోషన్ల పండుగ అని చెప్పుకోవాలి. గత 14 సంవత్సరాల నుంచి వరంగల్ పట్టణంలో మనం చేసుకుంటున్నటువంటి అన్ని ఉగాదుల కంటే ఈ ఉగాది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాలు ఒక హోదా కోసము, ఆర్థికపరమైనటువంటి నష్టం లేకున్నా కూడా ఒక హోదా కోసం మనము ప్రభుత్వంతో పోరాడి ఒప్పించి మెప్పించి ఆ జీవోలను సాధించి, ఆ జీవోలు కూడా చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏ రకంగా జీవో తయారైతే బాగుంటుందో మీరు సలహా ఇవ్వండి అని అడిగితే ఆ 2-3 జీవోల రూపకల్పనగా రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ పాత్ర ఎంతో ఉందని చెప్పేసి మీకు తెలుపడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి రాష్ట్ర వ్యాప్తంగా మనతో పాటు పనిచేసినటువంటి మన భాషోపాధ్యాయులకు కొంతమందికి రాలేదు. అది కూడా అతి త్వరలో మన రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ద్వారా వాళ్ళకు కూడా ప్రమోషన్ వచ్చేటట్టు ఛాయాశక్తుల సంఘం తరఫున కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులు, జిల్లా బాధ్యులు మరియు రాష్ట్ర బాధ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధాన కార్యదర్శి గౌరవశంకర్ గారు మరియు వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా వేదిక ముందు ఆసీనులైనటువంటి ఎస్ఎల్టీఏ కుటుంబం, భాషోపాధ్యాయులందరికీ పేరు పేరున ముందస్తుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ సందర్భంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానము, నానీ శిల్పాల పుస్తకావిష్కరణ, ఆ పుస్తక అంకితం, ఈ 4 అంశాలు. మొదటగా భాషోపాధ్యాయులందరికీ అభినందనలు. ఎందుకంటే సుమారుగా 14 సంవత్సరాల కాలం పాటు నిరంతరాయంగా భాషోపాధ్యాయుల పదోన్నతుల గురించి వేచి చూడడం జరిగింది. ఆ తరుణం ఆసన్నమై పదోన్నతులు పొందినటువంటి మీ అందరికీ, ఎవరెవరు పదోన్నతి పొందిన వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు, శుభాభినందనలు.